హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గురుమూర్తిని. ఇవాళ మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే, మనకు BS6 వెహికల్లో డీజిల్ వెహికల్ ఉంది కదా, BS6 డీజిల్ వెహికల్లో డిస్ట్రిక్ట్ తీయగానే మనకు 3 నిషాన్స్ వస్తాయి. ఒకటి L, ఒకటి F, ఒకటి ఇది BS6 వెహికల్కి మాత్రమే ఈ లైన్ మార్క్ ఉంది కదా, ఈ లైన్ మార్క్ వచ్చేసి BS6 వెహికల్కి మాత్రమే వస్తుంది. ఇది నార్మల్గా అన్ని బండ్లకు చూసేదే మనము. కాకపోతే ఈ లైన్ మార్క్ ఎందుకు ఇచ్చి డిస్ట్రిక్ట్ అంటే, మనకి లైన్ మార్క్లో అన్బర్న్ ఫ్యూల్ మిక్స్ అవుతుంది. మన BS6 వెహికల్లో DPF ఉన్న వెహికల్, డీజిల్ పార్టిక్యులేట్ ఫిల్టర్ ఉంటాయి కదా, ఆ వెహికల్లో అన్బర్న్ ఫ్యూల్ మిక్స్ అయిపోతుంది. ఆయిల్లో మిక్స్ అయినప్పుడు మనం నార్మల్గా ఆయిల్ చేంజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, జనరల్గా చూస్తే మనం F వరకే పోస్తాం. మనం ఎప్పుడు పోసినా F వరకు వస్తాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ లైన్ వరకు వచ్చింది. ఆయిల్ కనిపిస్తుందా మీకు? BS6 వెహికల్ ఈ లైన్ వరకు వస్తుంది అనమాట ఆయిల్. ఈ లైన్ కంటే అదే ఎక్కువ పోతే అప్పుడు ఆయిల్ చేంజ్ చేసుకోవాలి. మనం తెలియక ఏం చేస్తామంటే, ఈ లైన్ కంటే F కంటే ఎక్కువ వచ్చిందంటే మనం ఆయిల్ లెవెల్ తగ్గిస్తుంటాం, డ్రైన్ బోల్ ద్వారా ఆయిల్ తీసి తగ్గిస్తుంటాం. అట్లా చేయొద్దు. అట్లా చేస్తే ఏమవుతుందంటే మనకు ఆయిల్లో థిక్నెస్ అనేది తగ్గిపోతుంది. సో దాని ద్వారా మనకు ఇంజన్ పోయే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ లైన్ మార్క్ ఏదైతుందో, ఈ లైన్ మార్క్ కంటే ఎక్కువ వచ్చిందనుకో, ఈ లైన్ వరకు వచ్చిందంటే ఏం కాదు, ఈ లైన్ మార్క్ కంటే ఎక్కువ వచ్చిందంటే 100% మనము ఆయిల్ చేంజ్ చేసుకోవాల్సిందే వెహికల్కి. ఆయిల్ మాత్రం ఎప్పుడు లెవెల్ తక్కువ చేయొద్దు. లెవెల్ తక్కువ చేయడం వల్ల అన్బర్న్ ఫ్యూల్ మిక్స్ కావడం వల్ల ఆయిల్లో థిక్నెస్ అనేది, ఆయిల్ క్వాలిటీ తగ్గిపోతుంది. సో ఆయిల్ అట్లా చేస్తే ఇంజన్ పోయే అవకాశాలు ఇట్లా ఉంటాయి. సో అలా చేయకండి. ఈ F కంటే ఎక్కువ, ఈ లైన్ కంటే ఎక్కువ, ఈ లైన్ కంటే ఎక్కువ పోయిందంటే కంపల్సరీ ఆయిల్ చేంజ్. F నుంచి ఈ లైన్ వరకు ఉందంటే ఏం కాదు. ఓకేనా ఫ్రెండ్స్? BS6 వెహికల్ డీజిల్ వెహికల్కి మాత్రమే, DPF ఉన్న వెహికల్కి, ప్రతి ఒక్క వెహికల్కి డిస్ట్రిక్ట్లో ఈ లైన్ మాత్రం 100% వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.